అల్లాల మహారాజు ఒగ్గు కథ రామ రామనే రామ 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 చూడండి మేడ దివసర బంగారు మేడ సోమాడ జాతి మేడ నాలువేవులక్క మేడలు ఏడు మీద ఎడ్ల మంద పాడి మీద పట్ల మంద ఆశల గుట్ల విదేశీ నేవల మందలు పెద్ద గుట్ల వేలాది మందలు కోరు గోడలకు అల్లాది మందులు ఆతమాడుతులు లాగదు మందలు ఇష్ట సంపత్తి ఉన్నది అష్టభాగ్యం ఉన్నది అగో ఏనుగలవి ఎండున్నది గుర్రల బంగారం ఉన్నది సేనా సిబ్బంది బాగానే ఉన్నది కత్తిరికాడ నేపాల మహారాజు రాజ్యం వెళ్తున్నాడు ఏడేడు మేడల్లా ఆకలి ఏడు మేడల్లా ఆకలి తల్లి సుందరదే ఉంటున్నది అగో సుందరదేవి ఇద్దరు భార్య భర్తలు దండకు దానకం కట్టుకొని పొద్దు దానాలు వేస్తున్నారు మా పేరు దానాలు వేస్తున్నారు అగో దానకరం లోపల ఏనాడు దండి పేరు వెళ్తున్నారు కన్న తల్లి సుందరదేవి గర్భవాసం అందు పలదేవుడు వచ్చి బలమోడు ఘట్టంగా వరదేవుడు వచ్చి వరవీయంగా కన్న తల్లి గర్భవాసం అందు లేక లేక ఒక్క కొడుకు పుట్టిండు పెద్దలారా కన్న తల్లి గర్భవాసం అందు లేక లేక ఒక్క కొడుకు ఏనాడు పుట్టెను అగో కన్న కొడుకు పేరే బల్లాన మహారాజు అగో బల్లాన మహారాజు 25 ఏళ్ల కన్న కొడుకు తర్వాత అగో నడిగడ్డ దేశం నుంచి ఆడవిల్ల భాగ్యవాతను తీసుకొచ్చి లగ్గ వేసిండ్రు
అగో ఒంటిడమ్మ మేడ మీద కొడుకు కోడలు ఏనాడు ఉంటున్నారు అగో గట్ట కొన్ని రోజులు వారాలు పక్షాలు మాసాలు గడవంగా ఈనాటికైనా కానీ భారతదేశం లోపల బహు గొప్ప పండుగ నాడు అగో పెద్దల వస్తుంది పెద్దల మాస బాల వచ్చింది బతుకమ్మ పండుగ పిల్ల వస్తుంది బీరిల పండుగ అగో బతుకమ్మ పండుగ రోజు పరులందరూ పెద్ద బతుకమ్మ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లలు చిన్న బతుకమ్మలు వెరుచుకొని అగో తల్లి కొంగులు పట్టుకొని గుడగుడ నడుచుకుంటూ పోవంగా అగో కన్న తల్లి సుందరదేవి కళ్ళ చూసింది ఓ పెద్దలారా అయ్యో భగవంత నా గర్భవాస వందు ఒక కన్ను కొడుకు బల్లార మారాదు ఉన్నాడు అగో రేపు రేపటి కల్లా మీ వల్ల రోజు లోపల కన్న తండ్రి శెట్టి వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల రాజన్న మరణం అయిపోతే కన్న కొడుకులు ఉండబడికే కన్న తండ్రి కాటవుతాను వేసుకొని వల్ల 9 రోజుల పండుగ చేస్తున్నారయ్యా అగో కన్న తండ్రి రాజయ్యకు కన్న బిడ్డలు ఉండబడికే ఓ నాన్న రాజయ్య ఎక్కడ వెళ్ళిపోతు అని అగో కన్న తండ్రి మీద వాడి 9 రోజుల తండ్రి కలకల కలకల కండ పెట్టిండ్రు నా తల్లులాలో వల్ల కన్న తండ్రి రాజయ్య కన్న బిడ్డలు కన్న తండ్రి మీద వాడి ఏడ్చినట్టుగా రేపటి కాలంలో లోపల మాకు మోకళ్ళ ముందరి కాయి మోసలకి కాయి ఊరుకు దూరం అయి కాడికి దగ్గర అయి మేము మస్తాల వాడి మరణం అయిపోయినాడు మాకు తలకొర్ర పెట్టడానికి ఒక్కగాను ఒక్క కన్ను కొడుకున్నాడు గాని తలాపు కూర్చుని చేస్తానికి ఆడవిల్ల లేకపోయినా అని కన్న తల్లి సుందరదేవి భర్తతోని బండు పంజాలు కట్టుకొని తెల్లని గుళ్ళ చూసి దేవుడు ఆనమొక్కింది నెల్లని గుళ్ళ చూసి దేవుడు ఆనమొక్కింది అగో పత్తన వృక్షాలు కొట్టింది కన్న తల్లి పందిరేసి నోమింది రాక నోమింది కన్న తల్లి తీయదమ్మ పెట్టింది అది రాక నోమింది కై ముద్దు కలిపింది యొక్క కన్న తల్లి సుందరదేవి ఎన్నో దేవుళ్ళ పూజలు ఎన్నో దేవుళ్ళ సేవరీయంగా కన్న తల్లి సుందరదేవి గర్భవాస వందు అగో కొడుకు తోడ వాడు విల్లడు ఓడి కట్టిండు లోకాల శంకరుడు కన్న తల్లి సుందరదేవి గర్భవాస వందు లోకాల శంకరుడు ఒక కొడుకు తోడ ఒక వాడి ఒక బిడ్డను వాడి కట్టిండు అగో కన్న బిడ్డ పుట్టినాక 321 రోజు నాడు అగో 12 మంది బ్రాహ్మణులు పిలిపించి నా కన్న బిడ్డ రాజ్యం గండన పుట్టిందా దేశం గండన పుట్టిందా అత్తమావ గండన పుట్టిందా అన్నదమ్ముల గండాన పుట్టిందా నా కన్న బిడ్డకు పంచంగాలు చూపించి పేరు పెట్టిద్దామని 12 మంది బ్రాహ్మణులు పిలిపించి అగో కన్న బిడ్డ పేరు పెట్టువన్ను వాళ్ళ వచ్చిన బ్రాహ్మణులు సిరికనేలు పంచంగాలు దిక్కువడ చూసి ఎత్తనేలు పంచంగాలు పేరు చూసి యొక్క ఆడవిల్ల పేరు మేము పెడతామని అగు ఆడవిల్ల ఎంత ముద్దుకున్నది ఇప్పుడు చేడు పొద్దుల మెలిగాడు దియోల పుట్టిన వెన్నెల పూస తంగడు 36 రేఖలు 36 చంద్ర రేఖలు ఇప్పుడు చేడు పొద్దు కన్న వంకున్నది కానీ ఆడవిల్లకు వంకలేకబాయే అరిచేతులు లోపల మచ్చ ఆవుల మందల మెచ్చ మేలు లోపల మచ్చ మేళ్ళ బిద్దరు మచ్చ గడుగా గుడు డొక్కల మచ్చ గుణవంతురాలు అగో కన్న బిడ్డ పేరు మేము పెడతామా అని ఆ కన్న బిడ్డ పేరు ఇంద్రావతి అంట రామా రామా ఇంద్ర అంట రమ రామా రామా ఒరే పెరుగల్లో పెట్టినారు రామా రామా గానాడు బ్రహ్మలను గాని కన్న బిడ్డ పేరుని గాని ఇంద్రావతిని పేరు పెట్టిండ్రు అగో గానాడు రాజ్యరావు సంబరపడ్డు సంతోషపడ్డు కన్న తల్లి సుందరదేవి సంబరపడ్డి సంతోషపాడి అయ్య బ్రాహ్మణయ్య మీరు వట్టి చేతుల తోడు దాని ఎట్టి బంగారం ఏనాడు ఆవుదానం గోవుదానం ఏనాడు చేసను అగో ఇచ్చిన దానాలు పట్టుకొని అగో వచ్చిన బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారు ఓ పెద్దనారా ఒంటినమ్మ మేడ మీద కోడలు భాగ్యవతి కొడుకు బల్లాల మహారాజు ఉంటున్నాడు అగో కన్న బిడ్డలు పట్టుకొని కన్న తల్లి సుందరదేవి ఎల్లారు ముద్దుగా ఏనాడు ఆదుకుంటున్నదో పచ్చిపాలు పోతుకుంటున్నారు
చదువుకుంటే పౌరంగా చదువుకోవంగా ఉడుకుపాలు పోసుకుంటే ఉక్కురంగా చదువుకోవంగా అగో ఇంత ఇంత వాడివిల్ల అగో 3 నెలల బాల పెరుగుతున్నది ఓ పెద్దరాలా నా అమ్మవారు సుందరి దేవినే అమ్మా కన్న బిడ్డ 3 నెలల బిడ్డను పట్టుకొని అల్లారు ముద్దుగా దాదుకుంటానని 7 దాసుల్ని ఎంబడి పెట్టుకొని బంగారు ఉయ్యాల గట్టి కన్న బిడ్డను అల్లారు ముద్దుగా దాదుకుంటానని ఎట్లా లాలించి లాలి పాటలు పాడుతున్నది కన్న బిడ్డకేమో ఎట్లా వాడుతున్నది ఆ చిరులో లిఖించే చిన్ని నవ్వులే మరి మాణిక్యాలు చీకటి ఎరగని బాబ కన్నులే మలగని దీపాలు మరి మాణిక్యాలు చీకటి వెలుగుల బాబ కన్నులే మలగని దీపాలు అయ్యో ఇప్పుడు పొలగాళ్ళకు ఒక 90 సీజన్ తీసుకొచ్చి పక్కబట్టి పెట్టి ఏడ్చినప్పుడు తమకొక్క సుక్క నోట్లు వేసిన అనుకో పెద్ద నాటికి పచ్చలు కాకుండా సుక్కలు రానికి అన్నట్టు అవనికి చిన్న ప్రశ్న అప్పటికి బరెంట్ ఉన్నదా అప్పుడు గవర్నమెంట్ సారా కుటుంబాలు 5 రూపాయలకు బస్తా అది సుఖం ఆయన పోసిరట నాకే పుట్టిన పొలగా నంబారు ఇప్పుడు పుట్ట పొలగా నంబారేస్తారే అయ్యో నీకు తెలియదా ఇప్పుడు పుట్ట పొలగాళ్ళకు ఒక అంబారు పొట్టలో తీసుకొచ్చి పక్క పట్టి పెట్టి ఏడ్చిన పిల్లల తప్పకొక్క దొడబట్టి పెట్టినాం అనుకో పెద్దనానికి సిగురులు గట్టి ఉంటాయి 15 రోజులక పండు దోపన మధ్య తెల్లగా పడతాయి ఆయన ఆడోళ్ళు అంబారు బుక్కులు అలవాటు అయినా సరే 3 రూపాయలు ఉన్నది ఇప్పుడు 20 రూపాయలు పెట్టినది కంపెనీలో బంద్ అవుతుంది అంటే పో ఇక పచ్చి చేనలో ఉండిపో చెట్లు తక్కువ కొట్టాలి ఎక్కువ పొలాలు ఉన్నప్పుడు ఉండిపోయింది కాబట్టి
సల్లని నీళ్ళు రాయి గుళ్ళ బొత్తలు సంగలేదు. ఏదో మా కట్ట మా అంత బాధ నీకెప్పుడు వస్తుంది నీకెప్పుడు 9 నెలల బొత్త అంటే వెళ్తారు అదే ఏం బొత్త అనుకుంటారు? ఏం బొత్తనది అది కాదు, అది బరాంటి బొత్త. చిన్న బొత్త కాదని. కన్న బిడ్డ అయిన గాని 5 ఏళ్ల బిడ్డను తయారు చేసింది సుందరి దేవేమో. నాకు లేక లేక ఒక్కగాను ఒక్క కన్న బిడ్డ పెరిగింది కాబట్టి నా కన్న బిడ్డ అయిన గాని 5 ఏళ్ల బిడ్డ అయింది. ఎండి బంగారం ఉంటే దొంగల బాలంటారు, భూములు జాగలు ఉండేదుంటే బాగల్ల బాగాలంటారు, కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలంటారు, చదువు రానివాడు సబల దున్నపోతి విద్య రానివాడు వింద పశువంటరా అని నా 5 ఏళ్ల బిడ్డని తీసుకొని పోయి గురుకుల పాఠశాల లోపల ఏర్పిత్తరా అని కన్న బిడ్డ జాడల్ల వస్తున్నది కన్న తల్లినేమో. ఎట్లా వస్తున్నది బొంగరాలు ఆడేటి బొడల్లా బొడల్లా నాయి రాజ బొడల్లా, బొంగరాలు ఆడేటి బొడల్లా బొడల్లా నాయి రాజ బొడల్లా, బొంగరాలు ఆడేటి బొడల్లా బొడల్లా నాయి రాజ బొడల్లా, బొంగరాలు ఆడేటి బొడల్లా బొడల్లా నాయి రాజ బొడల్లా.
పోయినకి పడాలా ఏం చేస్తాం ఏంటి వాళ్ళని కాపాడుకుంటాం పోతే ఏం చేస్తాం అప్పుడు తినాలంటే చెక్కిపోతుంది తినకున్నాను 60 ఏళ్ళ బిడ్డవైనా నువ్వు 60 ఏళ్ళ బిడ్డవైనా నా బిడ్డ అడ్డబాబ ఉన్న అమ్మ నా బిడ్డ నువ్వు అడ్డబాబ ఉన్న అమ్మ నా బిడ్డ బిడ్డ ఇంద్ర ఏం చేస్తున్నావురా ఎందుకని అవనంజ అమ్మమ్మలు అంటారే ఎవళ్ళంటారు బాపమ్మలు అనాలే హుషారు పెట్టే బాపమ్మలు ఆటలాట అమ్మమ్మలు ఆటలాట నీ అవనంజ అమ్మమ్మలు అంటే పాపం కలుగుతుంది బాపమ్మలు బెస్ట్ అమ్మమ్మలే వేటు మరి బాపమ్మలు ఎందుకు బెస్ట్ అమ్మమ్మలు ఎందుకు వేస్ట్ ఇక బాపమ్మలు అయితే ఇక మంచిగా చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాలి పాటలు పాడతారు జోల పాటలు పాడతారు ఒకేళ్ళకి పోయినా రెండేళ్ళకి పోయినా కడుగుతారు కాలుతారు దుకాణం తీసుకుపోయి పిప్పరెళ్ళు కొనిస్తారు బయట కాసుకొని వస్తే ఐస్ క్రీమ్ కొనిస్తారు బాపమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలే నంగలు మరి అమ్మమ్మలు ఎందుకు ఈ అమ్మమ్మలు అయితే ఇక నెలకోసారి 15 రోజులకోసారి అక్కడ కొడుకులతో కోడళ్ళతో నొల్లు పెట్టుకొని ఇక టాంకు సంచులు రెండు చీరపేగులు పెట్టుకొని ఇక పిరి బస్సేనా ఎక్కడ ఎక్కుది ఇక్కడ దిగుతారు ఇక్కడ ఎక్కుది అక్కడ దిగుతారు వారానికోసారి అక్కే పోతుంది చార్జ్ పెట్టబడి కదా మెల్లగా వస్తారు రా మెల్లగా వచ్చి బస్సులో థియేటర్ల కల్లా ఆయిగా బిడ్డకి ఏర్పడవుతుంది ఇక మా వచ్చింది అట్ట అని అవకి ఎదురు మురుకుతుంది మొన్న వచ్చినప్పుడు ముందోలు ఉండి కాదే చిన్న వదిన తినాలైనే అనే అబ్బో పెద్ద వదిన తినాలైనే అనే అబ్బో నా బిడ్డు అని అవ మీద బిడ్డ మీద వాడి అర్ధగంట సేపు పెడతారు ఇక అర్ధగంట సేపు పెడినాక అవ్వా నేను తిననుకున్నావానే నీ సంవత్సరం తనకి నమ్మందుకుండలేరు ఈ మందేమన్నది చెట్రాగా నీ కొరకు నా ఎట్లు పోతేంది నా వ్యవసాయం పోతేంది నేను దాదుకోనా అని మెల్లగా బుదురకి ఇంటికి తీసుకొస్తుందిరా ఇంటికి వచ్చినాక బాబు చూస్తుంది ఏంది మా అప్ప రాక వచ్చింది 500 ఇస్తన్నా ఓ కొన్నిదే పోయ్యా అని 500 రూపాయల నోటు తీసి బాబు చేతులు పెడుతుందిరా 500 రూపాయల నోటు ఎక్కడ దాత్తు నాకు జ్వరం వచ్చిందన్నా 500 తీయది వర్షం పట్టిందన్నా 500 తీయది నాకు జ్వరం వచ్చిందన్నా 500 తీయది వచ్చిందన్న 500 రూపాయల నోటు బయటికి తీస్తే అంత జీలకర్ర వాసన 100 రూపాయల నోటు జీలకర్ర డబ్బాల దాస్తారు కావచ్చు జీలకర్ర డబ్బాల దాస్తారు కావచ్చు ఈ నవటలు అంతా అక్కడనే నవటలు అందరు అక్కడనే దాస్తారు ఇప్పుడు ఎప్పుడు పొద్దుగల బావలేదు ఇక 500 రూపాయలు పట్టుకొని పోయి స్కిన్ లే చేసి అంతా చికెన్ తెస్తారా చికెన్ తెచ్చిన కల్గా మావ ఇన్ని పూలు చేస్తుంది ఇగో ఇన్ని ముద్దగారలు చేస్తుంది ముద్దగారలు రా మీరేమనుకున్నారు 50 రూపాయల తెల్లగల్ల పాటలు తెస్తుంది అవన్నీ తయారు చేసి పెద్దవుని గద్దె కాడ పెడుతుంది రా పెద్దవుని గద్దె కాడ ఎందుకంటే అరి మీద కూర్చొని పెట్టి మా మందిని పెడితే నా పోరగాళ్ళు తినేయరని ఆ పెద్దవుని గద్దె కాడ పెడుతుంది ఇక ముసలి గిసుంటుల దగ్గర మాట్లాడుకుంటూ కూర్చుంది అనుకో ఎవరికి ఏర్పడతా ఎట్లా వెళ్తే బాబా ఏం చేస్తాను ముచ్చడము నీ పోను వచ్చిన కాడ నుంచి ఒక్కటే ముచ్చట అని ఇగో పోయినసారి వచ్చినప్పుడు మా పెద్దవుని గద్దె మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది కదా చూస్తూ రావే ఆయటల కల్లా ఈ ముసదానికి ఎరికే సైరా ఎక్కడ బిడ్డ అని మెల్లగా వస్తుందిరా చేసిన పలారాలను చూస్తుంది పెద్దవుడు గద్దె మొక్కన ముట్టి పెడుతుంది 50 రూపాయల తెల్లగల పాడలు తాగుతుంది వచ్చిన చికెన్ తింటది చేసిన పూలు తింటది చేసిన గుద్దగారం తింటది ఇప్పటి వరకు అట్లా పక్క పెట్టి చేసిన ముద్దగారం తింటది అవన్నీ తిన్నాక ఓ బిడ్డ మొత్తం చూపినట్టు అయిందేమే ఎవరు పోసిర్రే ఈ కళ్ళు నీ కళ్ళు పోసిన నీ గౌన్లల్లా ఆ ముసలి తిడుతుంది 50 రూపాయల తెలగాలు పాడదాటకపోతుపదా ఉబ్బుతుంది ఇన్ని పూలు తినకపోతుపదా ఉబ్బుతుంది ఇన్ని ముద్దగారలు తినకపోతుపదా ఉబ్బుతుంది అవ్వకు బొత్తుపిదని బిడ్డుకుంటుందా అబ్బా నీకు బొత్తుప్పుడు ఎట్లా పోతే అబ్బో నీకు గోళ్ళు ఇచ్చినా పోదే అబ్బో నీకు మందులు ఇచ్చినా పోదే అబ్బో నీకు 70 రూపాయలు
రూపాయలు 90 అడ్వాన్స్ మందతనే పోతుంది అబ్బా అది 70 రూపాయలు పోతే ఇక్కడ 90 తీసుకొచ్చి డిస్కోలో పోతే అసలు కచ్చ కొడుతుంది ఉన్న బొక్కలని నవ్వుతుంది ఉన్న పూరులని తింటది ఇటో వద్దు అంగింది అండగల్లే బర్రస్తాయి గుడ్డలు పాలు చెప్తాయి మళ్ళీ 15 రోజులకు అత్త అని మెల్లగా ఇంటికి తర్వాత పోతే నీ అబ్బా ఇంటికి తర్వాత ఉంటే ఎందుకంటే ఇంటి ముందర నేను ఆడుకుంటా అంటే 5 రూపాయలు 10 రూపాయలు చేతులు పెట్టవలసి వస్తుంది అది నీ కోపం అంతా అక్కడ ఉన్నదా తిడితే కానీ బడికి అయితే పోదా రాను ఎందుకే బడిపోతే మంచిగా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది పిల్ల మంచిగా చదువుకున్నా అనుకుంటే గసంటి పిల్లగాడు వచ్చి నేను లగ్నం అప్పుడు గడపడ గడపడ అందుకే తిరిగి ఎందుకో గడపడ అయితే బిడ్డ లగ్గమైనాక నువ్వు సంసారం చేస్తావు సంసారం పిల్లలగా అంటావు పిల్లలకన్నా సాత్తవు సవరితో పెద్ద పెద్ద చేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు పుట్టినాక వాళ్ళకి పిల్లగాళ్ళు పుడతారు పుట్టినాక నువ్వు అమ్మమ్మ అవుతావు పోనీ అమ్మమ్మను అనుకో ఎందుకే ఒకవేళ నేను అమ్మమ్మని అయిందనుకో ఇది వరకు నేను తిట్టాను లంచ పొరగలు నన్ను తిట్టున్నాను అందుకని బాబమ్మనే అయితా బాబమ్మనే అయితా గడికైతే పోతుందా నేను రాను ఎట్లయితే వస్తావు ఇగో మమ్మీ నాకేదన్నా కొని ఏం కొనిమంటాను గుండు పడ లడ్డారా గుడ్డారా మరి ఇంకేంటిది గీత గీత ఉంటే అలకగుంటే తింటే కరకర అంటే గీత గీత బత్తాలు వెళ్తాయి బెల్లం వస్తుంది బోల్పాలని ఉందా చెప్పి అని చెప్పి అయితే నాకు మరేం కావాలి నాకు తోకపలారం తోకపలారం కాదు కొడుక తోకపలారం కాదు కానీ నేను తీసుకుపోయి బల్లెత్తుదారు నాకు తోకపలారం కావాలి తోకపలారం అంటే ఏంటి మనం రావంగా అక్కడ మూల మీద వాయాలి మూల మీద ఇట్లా తోకలు పెట్టి బిడ్డలు ముచ్చుకుంటారు నూనె ఓహో మీరు కాబట్టిలా అయితే కొనిస్తే కదా నాకేవాలి మరేం కావాలి నాకు బిల్ల పలరం కావాలి గంజి పిండానే సర్వపిండానే సరపిండాలే ఆ కుండ పిండాలి లంచ కొడుకులు బాగా పరిస్థితి బిల్ల పలారం అంటే ఏంటి ఇల్లు తిరుగుతారు కుండ పెడితే కుండ పిండి అవుతుంది గంజి పెడితే గంజి పిండి అవుతుంది మీ అవ్వ పెడితే అవ్వ పిండి అవుతుంది బిల్ల పలారం అంటే ఏంటి మొన్న మన మహారాష్ట్ర కొని అల్లం రబ్బా కొనిత్త గంద మమ్మీ మరేం కావాలి ఇగో నన్ను ఇక్కడ ఎత్తుకో బడి గేట్ రాక తీసుకోపో ఆ గేట్ కాదు తీసుక సార్ దగ్గర రాక నేను ఎవరికి కత్తి నా బిడ్డ నిన్ను ఎత్తుకొని పోతారమ్మా అని కన్న బిడ్డని ఎత్తుకొని గట్టిగానే ఊసంటున్నది ఆ తెల్లటి ముగ్గురు పడాయిలు నల్లే తక్కువ ఇప్పుడు తెల్ల ఎక్కువ అందుకొరకే తెల్లగా ఉంటాను ఇప్పుడు మొత్తం కోతలేదు చూడు ఒక్కరికన్నా నల్లే ఆ ముక్కలేదు కదా మొక్కడుకులు పాత ముద్దలకు ఎత్తుకెత్తు ఉల్లిగడ్డలు మొన్న మా బాబమ్మ వేసిన
మా బాబమ్మ అయితే 70 కిలోలు వస్తున్నాయి. మరి అమ్మమ్మ అమ్మమ్మ జర పతులు నచ్చి సంవత్సరమే. మరి ఇలా ఏం చేస్తాంటే వీళ్ళందరూ తీసుకుపోయి 6 వయసులో ముందర దిక్కు వారం కలిగి దిక్కు పడుతుంది కన్న బిడ్డనెత్తుకొని కన్న తల్లి కుక్కల పాఠశాల లోపలికైనా అగో చేరవచ్చి కన్న తల్లి కుక్కల పాఠశాల లోపల గురువు చేతి లోపల ఏనాడు కన్న బిడ్డను పెట్టిందో ఇక ఇంత ఇంత బాలనా ఇంత ఇంత బాలనా ఎప్పుడు తిన్నది తిండి కాదు, ఎప్పుడు చదివింది చదువు కాదు, ఎప్పుడు ఆడింది ఆట కాదు, ఎప్పుడు పాడింది పాట కాదా అని అగో గురుకుల పాఠశాల లోపలికి ఇంటికి వచ్చిన వాళ్ళే ఆ కన్న తల్లైన గాని కమలం అన్నం పెట్టింది కన్న బిడ్డకు. అగో పట్టకొల్ల మంచం మీద ఏనాడు వండుకున్నదో నా బిడ్డ అయిన గాని అటువంటి ఒక్క చిన్ననాడి చిన్నీడు బిడ్డ పెదనాడు పెళ్ళీడు బిడ్డ అయింది. లగ్గానికి లవ్ కొద్ది ఉన్నది, పెళ్లికి ప్రేమ కొద్ది ఉన్నదా అని ఇక నా బిడ్డకు లగ్గం ఎత్తనా అని మనసు లోపల పెట్టుకొని ఆడవిల్ల ఉంటున్నది. అగో వాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా మరి బల్లాన మారాదు వారి ఆడవిల్ల భాగ్యావతి వాళ్ళ తల్లిగారి పట్టణమైన గాని భార్గవగిరి పట్టణం ఉన్నది. భార్గవగిరి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు భార్గవగిరి మారాదు. మరి అల్ల అటువంటి ఒక్క నా కన్న బిడ్డ అయిన గాని భాగ్యవతి ఉన్నది. మరి నా బిడ్డ అయిన గాని కేదారేశ్వరి రథం అనుకోవాలి. ఆడబిడ్డ లేని పండుగ ఎట్లా చేసుకుంటామా అని అగో కన్న బిడ్డకి ఏనాడు ఉత్తరాలు పంపుతున్నాడు. ఆడవిల్ల భాగ్యవతికి ఉత్తరం అందుతున్నది. ఓ పెద్దలారా నాదా మా తల్లి గారైనా గాని కేదారేశ్వరి వ్రతం నోముకుంటుందట. మన రమ్మన్నాడు పోదండ. నువ్వు పోయినప్ప నేను రాను. ఏంది నేను రానే. ఎందుకు రావు? నీ అమ్మగారింటికి వస్తే ఒక్క రోజు చికెన్ లేదు, మటన్ లేదు, ఒక్క కళ్ళు లేదు, కూర లేదు. కేదారేశ్వర వ్రతం నోముకుంటే వాళ్ళ మటన్ చికెన్ పెడతారా చెప్పు? అప్పుడు ఏం నేను రాయవాడు పండుగ చేసుకున్నప్పుడు మేకలు పోతున్నప్పుడు పోచ